మన యూనివర్సిటీ సిలబస్ను అనుసరించి మన ఆత్మల రక్షణకు మనం దేవుని వైపు మరింత బలముగా వెళ్ళుటకు అవసరమైన ఒక అంశాన్ని ధ్యానిద్దాం. దేవుని పిల్లారా, బైబిల్ దేవుడు ప్రసాదించిన మహాజ్ఞాన గ్రంథము అనే సంగతి మనకు తెలుసు. బైబిల్ నుండి దేవుని మనస్సు మనకు కనపడుతూ ఉంటుంది. మనం ఎలా బ్రతకాలి, తన దగ్గరకు ఎలా చేరుకోవాలి అన్న దాని గురించి దేవుడు ఎప్పటికప్పుడు వివరణలను ఇస్తూ ఉంటాడు బైబిల్లో. మనం దానిని చదవటం ద్వారా అనేక విషయాలను గ్రహించుకుని ఆ పరమాత్ముని చెంతకు చేరుకోవడానికి నిరంతరము కృషి చేస్తూ తాపత్రయపడుతూ ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రపంచంలో ఏ తండ్రి కూడా తన బిడ్డల పట్ల చూపించని గొప్ప మనస్సును పరలోకమందున్న తండ్రి, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనందరి పట్ల చూపిస్తున్నాడు. మనకు ఈ లోక సంబంధమైన జీవనాన్ని ప్రసాదించాడు. మనం జీవించడానికి కావలసిన సమస్త వనరులను, వస్తువులను, ఆహార పదార్థములను ఈ ప్రకృతిలో దేవుడు ఉంచాడు. మన జీవితంలోని లేక మనం ఈ శరీరంతో బ్రతికే ఈ బ్రతుకులోని అనేక దశలను కూడా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మనం పసివాళ్లుగా ఉంటాం, బాలురుగా ఉంటాం, యవనులుగా ఉంటాం, తర్వాత వృద్ధులమైపోతుంటాం. మన జీవితము, మన శరీరము వయసు పెరిగే కొద్దీ మార్పులకు లోనవుతూ ఉంటుంది అనే సంగతి మనందరికీ తెలిసినదే. అలాగే ఈ బ్రతుకు తరువాత కూడా మనం మారవలసిన స్థితిగతులు ఉన్నవి అని తెలియచేయడానికి దేవుడు అనేక విధాలైనటువంటి పద్ధతుల ద్వారా, కార్యక్రమముల ద్వారా తెలియపరచడానికి, మనకు నేర్పించడానికి నిరంతరము ప్రయత్నిస్తూనే ఉన్నాడు. క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. క్రీస్తు రావటం వెనుకున్నటువంటి పరమార్థం ఏమిటి? యేసుక్రీస్తు గారిని ఈ లోకానికి పంపించడం వెనుక ఉన్నటువంటి దేవుని ఆలోచన ఏమిటి? పాపాలు పరిహరించటమేనా, లేక మరేదైనా ఆలోచన ఉన్నదా అని మనం చూసినప్పుడు దేవుని మనస్సులలో ఉన్నటువంటి గొప్ప సంగతులు, మనకు ప్రసాదించాలి అని దేవుడు ఆశపడుతున్నటువంటి గొప్ప స్థితిని కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. ఈ ప్రపంచంలోని మిగిలిన మతాలతో క్రైస్తవ్యాన్ని వేరు చేసేది, దేవుడు అనే ఆయన మనసు ఎలా ఉంటుంది అని తెలియపరిచేదే క్రైస్తవ్యం. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన విషయాలు కేవలము ఈ లోక సంబంధమైనవి మాత్రమే కాకుండా మన బ్రతుకు రాబోయే లోకముతో ముడిపడి ఉన్నది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటాయి. క్రీస్తును పంపించడం వెనుకున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం అదే. ఈ భూమి మీద ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఎక్కడితో మనలను ముగించేయక, ఈ భూమి మీద మనలను ఈ దేహంలో, ఈ శరీరంలో ఉంచినటువంటి దేవుడు ఈ దేహాన్ని ఎక్కడితో ఆపు చేసేయక, మరణం తరువాత కూడా ఈ గొప్పదైన దేహానికి, మన ఆత్మకు ఒక ఉన్నతమైన దశను ప్రసాదించాలి అని ఆశపడ్డాడు. దానిని అనేక పద్ధతుల ద్వారా దేవుడు తెలియచేస్తూ ఆయన బిడ్డలమైన మనలను ఆలోచింపచేస్తూ వెళ్ళాడు. క్రీస్తు రాక వెనుకున్నటువంటి మరొక ప్రధానమైన ఉద్దేశము మరణించిన వారు తిరిగి బ్రతుకుతారు అనే సంగతిని తెలియచెప్పటం. ఈ మాట వినడానికి చాలా కష్టంగా ఉంటుంది ఎవరికైనా సరే. ఆసుపత్రికి వెళ్ళిన వాడు బాగుపడి వెనక్కి వస్తాడు అంటే మనం నమ్ముతాం. విదేశాలకు వెళ్ళిన వాడు అక్కడ డబ్బు సంపాదించి వెనక్కు రాగలడు అంటే మనం విశ్వసించగలం. చిన్నపిల్లలుగా ఉన్న మన వాళ్ళు కొంతకాలానికి వయసుకు వస్తారు, తరువాత వృద్ధులవుతారు అంటే మనం జీర్ణించుకోగలం. కానీ మరణించిన వారు తిరిగి లేస్తారు అనే మాట ఈ ప్రపంచానికి వినపడితే దాన్ని నమ్మడానికి చాలా చాలా ఆలోచిస్తుంది. కానీ అది వాస్తవం. మరణించిన వారు తప్పనిసరిగా తిరిగి బ్రతుకుతారు నిర్ణయింపబడిన ఆ రోజు వచ్చేటప్పటికి. మరి దీన్ని ఎలా నమ్మడం? ఆ విషయాన్ని ప్రపంచంచే నమ్మింప చేయడానికే యేసుక్రీస్తు గారిని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా, లేక ఆయన బ్రతుకున్నటువంటి కాలంలో గొప్ప గొప్ప కార్యములను దేవుడు జరిగించాడు. ఈ విషయాన్ని క్రీస్తు నోట పలికించాడు. ఆయన ద్వారా చేతలలో కూడా తండ్రి అయిన దేవుడు చూపించాడు. క్రీస్తు నోట పలికించాడు, ఆయనచే జరిగించాడు. ఏమని అంటే, మరణం తర్వాత ప్రతి మనిషికి మరొక జీవితం ఉన్నది అని, మరణం తర్వాత ఈ దేహము తిరిగి బ్రతుకుతుంది అని. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది,
ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు అంటున్నారు. తాను మరణించి పునరుద్ధానుడు కాక ముందే యేసుక్రీస్తు గారు పునరుద్ధానం అనేది ఒకటి ఉన్నది అని ఈ సమాజానికి బలంగా చెప్పడం మొదలుపెట్టారు. పునరుద్ధానము అనగా మనకు తెలుసు, చాలాసార్లు నేర్చుకున్నాము. నాశనమైన స్థితి నుండి తిరిగి మహిమ గలదిగా లేపబడుట. నాశనం కాబోయేది ఏది? ఈ మానవ దేహం మట్టిలోనికి వెళ్ళి మట్టిగా మారిపోతుంది, నీళ్లలోనికి వెళ్ళి కుళ్ళిపోతుంది. నిన్న తూర్పుగోదావరి దగ్గర ఎక్కడో మరి కొన్ని శవాలు కొట్టుకొచ్చాయటండి. ఆ ఫోటో పేపర్లో వేశాడు. ఎముకలు మాత్రమే ఆకారాన్ని కలిగి ఉన్నాయి, మాంసం అంతటిని కూడా చేపలు తినేసేయండి. తలంతా కూడా కేవలం కపాలము మాత్రమే ఉన్నది, మాంసం లేదు, కండరాలు లేవు, ఏమీ లేవు. పాదాల వరకు విడిపోయాయి ఎక్కడికక్కడ ఎముకలు. కేవలం ఆ పాదాలను కనెక్ట్ చేసే ఆ పెద్ద ఎముక మాత్రమే ఉన్నది, మిగిలినవి లేవు. శరీరం నాశనం అయిపోతుంది, అయినప్పటికీ తిరిగి బ్రతుకుతుందా? అదే సవాలుతో కూడినటువంటి విషయం అన్నమాట అండి. క్రీస్తు, క్రైస్తవ్యము ఈ ప్రపంచానికి ఇచ్చే భరోసా అదే. ఈ దేహము సర్వనాశనం అయిపోయినా తిరిగి దాని యథాస్థితిని పొందుకుంటుంది. మరణించిన వారు తిరిగి లేస్తారు. తాను మరణించక ముందే, లేవక ముందే యేసుక్రీస్తు గారు ఈ సంగతిని నాటి ప్రపంచానికి తెలియపరుస్తున్నారు తన మాటల ద్వారా. ఏమంటున్నాడు? ఒక కాలము వచ్చుచున్నది. ఏంటి దీనికే ఆశ్చర్యపోతున్నారు మీరు? తండ్రి అయిన దేవుడు నాకు అధికారం ఇచ్చాడంటేనే మీరు ఆశ్చర్యపోతున్నారు. దీనికి ఆశ్చర్యపడకండి మీరు. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారు అందరూ ఆయన శబ్దము విని బయటకు వస్తారు, బ్రతుకుతారు అన్నాడు. ఆయన శబ్దము విని అనే పదాన్ని ప్రయోగించాడు. ఆయన శబ్దము విని అనగా దేవుని మాట విని, లేక క్రీస్తు మాట విని సమాధులలో నుండి బయటకు వస్తారు. ఇదంతా ఆశ్చర్యం అండి. సమాధి చేసిన తర్వాత సరే అయితే మీరు వచ్చే నెల 29న రండి, సమాధిలో ఉన్న లేచి బయటకు వస్తాడు అన్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి? అసలు వినడానికి ఏమైనా సమంజసంగా ఉంటుందా? తండ్రి చచ్చిపోయాడు, తీసుకెళ్లి సమాధి చేసేసాం మనము. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత, నాయన ఒక 25 ఏళ్ల తర్వాత రండి, ఫలానా తారీఖున మీ నాన్నగారు సమాధి నుంచి లేచి బయటకు వస్తాడు అంటే పిచ్చెక్కిందా పాస్టర్ అనుకుంటాం మనం. ఈ సమాజం నమ్మలేని, అంగీకరించలేని ఒక కఠోరమైన వాస్తవం ఇది. యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారు ఏమిటంటే, సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు అంటున్నాడు. బయటకు వచ్చెదరు. బయటికి రావడానికి అసలు శరీరం ఏది కుళ్ళిపోయిందిగా ఎక్కడికక్కడ. కుళ్ళిపోయినప్పటికీ కూడా మరొక రూపాన్ని, మరొక జీవితాన్ని ఇవ్వటానికి, దానికి మళ్ళీ యథాస్థితిని ప్రసాదిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎంత గొప్పగా ఉందో చూడండి, ఎంత విచిత్రంగా ఉన్నదో చూడండి. దేవుని పిల్లలారా, దీన్ని ప్రజల మనస్సులలో స్థాపించడానికి యేసుక్రీస్తు గారు చాలా కష్టపడ్డారు. చాలా విషయాలు తెలియజేశారు. ఆయన చాలా సంగతులు నేర్పించారు. ప్రజలు తాను బ్రతికుండగానే ఈ విషయాన్ని నమ్మాలి అని ఆయన చాలా బలీయంగా కోరుకున్నారు. అలాగే తన మరణం ద్వారా ఆయన దాన్ని నిరూపించి చూపించాడు. నేను చెప్పిన మాటలు అబద్ధము కాదు, సత్యములు. మరణించిన తర్వాత తిరిగి లేస్తాము, మరొక బ్రతుకున్నది అని ఆయన రుజువు చేసి, అనగా తాను బ్రతకడం ద్వారా రుజువు పరచి చూపించాడు. అంతేకాదు, తిరిగి లేచిన ఆయన అనగా పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు గారు శరీరముతో చాలా కాలం అనగా కొన్ని రోజుల పాటు నాటి భక్తులకు, అపోస్తులకు కనిపించాడు. అపోస్తుల కార్యము చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు అన్నాడు. చూడండి, ఆయన శ్రమపడి మరణించి తిరిగి లేచిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు అనగా కనపడుచు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత కూడా బోధ కొనసాగించాడు. దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను అంటున్నాడు. అనేక ప్రమాణములు చూపి, నేను తిరిగి లేచాను, మరణించిన నేను బ్రతికాను, మరణం తర్వాత జీవం ఉన్నది, బ్రతుకున్నది, ఈ శరీరం తిరిగి జీవిస్తుంది, మీరు కూడా తిరిగి బ్రతుకుతారు అనే విషయాన్ని ఆయన అనేక రుజువులు చూపించి
అపోస్తలులకు తనను గురించి ప్రకటించుకుంటూ వెళ్ళాడు ఆయన. అనగా పునరుద్ధానమును ఆయన నిరూపించాడు. తాను బ్రతికుండగా ప్రకటించాడు. తన మరణము తిరిగి లేవడం ద్వారా పునరుద్ధానం ఉన్నదని నిరూపించాడు. తాను తిరిగి లేచిన తర్వాత ఏదో ఒకరోజు అలా కనపడి కేవలం శిష్యులకు మాత్రమే కనపడి వెళ్ళిపోవటం కాకుండా అనేక రోజుల పాటు వారి మధ్యలో ఉండి వారికి అనేక సంగతులు బోధించాడు. అనగా ఆయన బ్రతికున్నప్పుడు ఎలా వారితో మాట్లాడాడు, ఎలా వారి మధ్యలో సంచరించాడు, ఎలా వారితో కలిసి బ్రతికాడు, తిరిగాడు, అలాగే మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా వారి మధ్యను అలాగే ఉండి మరణించిన వారు తిరిగి లేస్తారు, బ్రతుకుతారు, బ్రతుకున్నది అని ఆయన నిరూపించాడు. ఇలా అనేక పద్ధతుల ద్వారా దేవుడు మానవాళిని ఆలోచింప చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దానిలో అతి ప్రధానమైనది క్రీస్తు ఈ లోకమునకు రావటము, పునరుద్ధానమును ప్రకటించటము, మరణించి పునరుద్ధానుడు కావటము, పునరుద్ధానుడై అనేకులకు కనిపించటము. ఈ పద్ధతి కాకుండా ఇంకా అనేక పద్ధతుల ద్వారా దేవుడు మానవాళికి ఎప్పుడు జ్ఞానాన్ని తెలియపరచడానికి ప్రయత్నిస్తూ వెళుతున్నాడు. నేటి నుండి కాదు, అనగా క్రీస్తు కాలం నుండే కాదు, అప్పటికి ముందు నుండి కూడా దేవుడు మరణించిన మనిషికి మరొక బ్రతుకున్నది అని అనేక రుజువులను చూపిస్తూ వెళుతున్నాడు. దానిలో ప్రధానమైనది ప్రకృతిని చూపిస్తున్నాడు దేవుడు మనుషులకు. ప్రకృతిలోని కొన్ని జీవులలో జరిగే ప్రత్యేక కార్యక్రమములు, మరణించిన అవి తమను తాము సమాధి చేసుకున్నటువంటి జీవులు, కుళ్ళిపోయినటువంటి జీవులు తిరిగి కొత్త జీవితాన్ని పొందుకోవడాన్ని ప్రకృతిలో దేవుడు భద్రపరిచాడు. దానిలో మనందరికీ తెలిసినదే విత్తనము. మనం భూమిలో విత్తుతున్నటువంటి విత్తనము కుళ్ళిపోతుంది, నాశనమైపోతుంది, అది మరణిస్తుంది. మరణించి అది అక్కడితో అంతర్ధానం అయిపోవట్లేదు, కానీ మరణం తరువాత ఒక కొత్త జీవితాన్ని అది తెచ్చుకుంటుంది. బైబిల్లో అనేక సందర్భాల్లో దీనికి సంబంధించిన వివరణ మనకు కనబడుతుంది. చాలాసార్లు చూశాం. మనకు కూడా తెలుసు, మన ఇళ్ల దగ్గర ఏమైనా విత్తనాలు చల్లామనుకోండి, విత్తనంలో ఏముంటుందండి? ఎండిపోయిన ఒక గింజ. ఈ ఎండిపోయిన గింజ మట్టిలోకి వెళ్ళేటప్పటికి మట్టిలోకి ఏది వెళ్ళినా కుళ్ళిపోతుంది కదండి, మీకు తెలుసు, మనందరికీ తెలుసు. మట్టిలో ఏది వెళ్ళినా మట్టిలోకి చివరికి ఇనుమును పెట్టినా కొంతకాలానికి అది హరించుకుపోతుంది. మట్టి తనలో కలిపేసుకుంటుంది, ఏ లోహానైనా సరే, ఏ పదార్థానైనా సరే. ఇక గింజ ఎంత చెప్పండి, గట్టిగా ఇలా నలిపితేనే నలిగిపోయే గింజలు, విత్తనాలు ఎంత. అటువంటి విత్తనము మట్టిలోకి వెళ్ళి నీరు తగిలేటప్పటికీ అది కుళ్ళిపోయి నాశనమైపోతుంది, చచ్చిపోతుంది. చచ్చిపోయి అక్కడితో ఉండిపోకుండా తిరిగి కొత్త జీవితాన్ని తెచ్చుకుంటుంది. అదే మొక్క. మనం వడ్ల గింజలు విత్తుతుంటాం వరి చేల కొరకు. ఏ గింజలు ఎందుకు విత్తుతున్నాం? గింజ ఎప్పుడో కోయబడినది, ఎప్పుడో దాన్ని పక్కన పెట్టాము, కొంతకాలం నిలవ ఉంచాము దాన్ని, తర్వాత కొన్నేళ్ల తర్వాత తీసుకొచ్చి దాన్ని మట్టిలోకి విత్తుతుంటే అది చనిపోయి కొత్త జీవితాన్ని తెచ్చుకుంటుంది, కొత్త జీవిగా బయటకు వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? విత్తనములిచ్చి చెట్లను ఎందుకు దేవుడు సృష్టించాడు? విత్తనము ద్వారా మరొక బ్రతుకున్నది అని ఈ ప్రపంచానికి నేర్పించడానికి. దేవుడు చేసిన ఏ వస్తువుకు నాశనం ఉండదు, ఏ జీవమునకు నాశనం ఉండదు. జీవము అనగా శక్తి రూపాంతరము చెందుతుంది తప్పించి శక్తికి నాశనము లేదు. దేవుని శక్తి స్వరూపాలు అనే పాఠంలో నేను మీకు తెలియజేశాను. రాబోయే రోజుల్లో మళ్ళీ అది వస్తుంది, దేవుని శక్తి స్వరూపాలు సిలబస్లో వస్తుంది. అది ఏ వస్తువుకి నాశనం ఉండదని, ఏ జీవికి నాశనం ఉండదు. దేవుడు తయారు చేసింది అవి శాశ్వతములు కాబట్టి రూపములను మార్చుకుంటాయి అంతే. విత్తనానికి మరొక బ్రతుకుంది, మరొక జీవితం ఉంది. విత్తనానికే ఉన్నప్పుడు మనకుండదా? కాబట్టి విత్తనాన్ని చూసి నేర్చుకోమంటున్నాడు దేవుడు, అధ్యయనం చేయమంటున్నాడు దేవుడు. ప్రకృతిని చూడమంటున్నాడు. యోబు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును అంటున్నాడు. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధిస్తుంది. భూమి గురించి ఆలోచించు, నీకు బోధిస్తుంది. పక్షులను విచారించు, నీకు నేర్పిస్తాయి. ఏవి నేర్పిస్తాయి? దేవుని గూర్చిన జ్ఞానమును నేర్పిస్తాయి. ఏమిటి దేవుని గూర్చిన జ్ఞానమును కలిగి ఉండడం అంటే? దేవుని గూర్చిన జ్ఞానమును కలిగి ఉండడం అంటే ఏమిటి?
దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచనలను తెలుసుకోవడము, దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండటం. దేవుడు సంతోషించేటట్టుగా మన జీవితమును, మన బ్రతుకును మనము మలుచుకోవటము, అది దేవుని జ్ఞానమును గ్రహించడం. మనకి దేవునికి అనుకూలముగా, పవిత్రముగా, పరిశుద్ధముగా ఈ శరీరమును దేవునికి సమర్పించడము, అది దేవుని జ్ఞానమును అనుసరించి నడుచుకోవడము, దేవుని జ్ఞానమును తెలుసుకోవడం. అంటే ప్రకృతి అంతా కూడా మనకి జ్ఞానమును నేర్పిస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ. గింజలు కేవలం పండించుకు తినడానికే మనం అనుకుంటాం తప్పించి, గింజలు కేవలం పండించుకు తినడానికి అనుకుంటాం తప్పించి అవి తిరిగి బ్రతుకుతున్నవి కదా అని మనం ఆలోచించము. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 35వ వచనం. అయితే మృతులు ఎలాగు లేస్తారు? మృతులు అనగా చనిపోయిన వాడు ఎలా బ్రతుకగలడు? వాడి శరీరం నాశనం అయిపోతుంది కదా, మరి ఎటువంటి శరీరంతో వాడు సమాధిలో నుండి మరలా తిరిగి బయటకు వస్తాడు అనే అనుమానంతో ఒకడు ప్రశ్న వేశాట. మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురు అని ఒకడు అడుగును. అయితే ఓ అవివేకి, నువ్వు కొంచెం బుర్రపెట్టి ఆలోచించు, నువ్వు కాస్త ఆలోచించు, నీ అవివేకాన్ని విడిచిపెట్టు, ప్రకృతిని చూడు ఒకసారి. నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, లేక మరి ఏ గింజ అయినను సరే, కేవలము ఒట్టి గింజనే విత్తుచున్నావు గాని దానికి పుట్టబోవు శరీరమును విత్తుట లేదు కదా. నారుమడి వేసినప్పుడు కేవలం ధాన్యమును జల్లుతామే తప్పించి వరి మొక్కలను మనమేమి జల్లట్లేదే, పెట్టట్లేదే. దానిలో ధాన్యమును అనగా గింజలను మనం జల్లినప్పుడు అది మొలకెత్తితే వచ్చిన ఆ మొక్కలను పీకి మళ్ళీ నాట్ల పేరుతో కదండి వేస్తారు, నాట్లేనంటారు. నాట్ల పేరుతో తిరిగి వాటిని మనం పాతుతూ ఉంటాం ఒక క్రమంలో. కానీ మనం మొక్కలను పుట్టించడం లేదు, గమనించండి. మొక్కలను నాటడం లేదు, గమనించండి. విత్తనాలు చల్లుతున్నాం అంతే. విత్తనములు అవి బ్రతుకుతున్నవి. ఎలా బ్రతుకుతున్నావట? చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా అంటున్నాడు. 38వ వచనం. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమునిచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరమును ఇచ్చుచున్నాడు. ప్రతి విత్తనమునకును అనగా ప్రతి జీవమునకు. తెలుసుకోండి, ఎందుకంటే విత్తనములో ఉండేది జీవం. విత్తనములో ఉండేది జీవం. ఆ జీవము మట్టిలోనికి వెళ్ళిన తర్వాత జీవము చుట్టూ ఉన్నటువంటి దేహము నాశనం అయిపోతుంది. జీవము చుట్టూ ఉన్నటువంటి దేహము లేక జీవమును నిలిపి ఉంచడానికి అవసరమైనటువంటి భౌతిక పదార్థము నాశనం అయిపోతుంది. దానిలోని జీవమునకు కొత్త శరీరం వస్తుంది. అనగా జీవము యథాతథంగా ఉంటుంది, రూపములు మారుతాయి. ముందు ఒక విత్తనం రూపంలో దాని చుట్టూ పిండి పదార్థంతో, కార్బోహైడ్రేట్తో నిండి ఉన్నటువంటి ఒక జీవము, అది మట్టిలో పడి కుళ్ళిపోయి చచ్చిపోయిన తర్వాత, అనగా కార్బోహైడ్రేట్ అంతా పోయిన తర్వాత ఒక కొత్త శరీరంతో, కొత్త ఆకృతితో, కొత్త రూపంతో మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. మనుషులు ఎలా బ్రతుకుతారు, ఎటువంటి శరీరంతో వస్తారు అని మీరు అనుకుంటున్నారేమో. ఇది క్రమము అని నేర్పిస్తున్నాడు. కాబట్టి ఒక గింజ, ప్రకృతిలోని ఒక గింజ, ఒక మొక్క మనకు మరొక బ్రతుకుంది, మరొక జీవితం ఉన్నది అని తెలియపరుస్తున్నవి. అంతే కదండి, అవునా? మళ్ళీ యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. అయినను మృగములను విచారించు, అవి నీకు నీ విలువ ఏమిటో బోధిస్తాయి, దేవుడంటే ఏమిటో బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించు, అవి నీకు తెలియచేస్తాయి. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. భూమి మీద ఎన్నో జీవులు, వాటిలో ఒకటే మనకు బాగా తెలిసిన గొంగళి పురుగు. గొంగళి పురుగు చాలా అసహ్యంగా ఉంటుంది, మనకు తెలుసు. చూడడానికి చాలా వికృతమైన రూపంలో ఉంటుంది. దాని చుట్టూ ముళ్ళు వంటివి ఉంటాయి. అది ఒంటి మీద పడితే దురదొచ్చేస్తుందండి, ఎక్కడ పాకితే అక్కడ. అటువంటి జుగుప్సాకరమైన జీవితాన్ని కలిగినటువంటి గొంగళి పురుగు నెమ్మదిగా ప్రాకుకుంటూ ఒక ఆకునో లేకపోతే బెరడునో దేన్నో ఒక దానిని ఆధారం చేసుకుని తన చుట్టూ ఒక గోడ కట్టుకుంటుంది. ఆ గోడ ఏమిటో కాదు, సమాధి. తనను తాను లోపల సమాధి చేసుకుంటుందండి. చచ్చిపోతుంది అది.
కానీ కొంతకాలం తరువాత ఆ సమాధిని పగలగొట్టుకుని ఒక కొత్త జీవి బయటకు వస్తుంది. ఆ జీవే సీతాకోక చిలుక. సీతాకోక చిలుకకు ముందు రూపం చాలా భయంకరము, అసహ్యము, జుగుప్సాకరము, ఏహ్యము, చిరాకు అనిపిస్తుంది అని చూస్తూనే. కడుపుతో పాకుతూ ఇలా ఇలా కదులుతూ వెళుతుంటే. కానీ సీతాకోక చిలుకను చూస్తే దాన్ని పట్టుకొని ముద్దు పెట్టుకోవాలనుకునేటంతటి అందంగా ఉంటుంది. దాని రెక్కలు, దాని ఆకృతి. అంతేకాకుండా సీతాకోక చిలుకలు ఎంత ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి మనకు. అంటే ప్రతి జీవికి మరొక రూపం ఉంటుందా? ఎస్, ఉంటుంది అంటున్నాడు. ఈ యావత్ విశ్వానికి, ప్రకృతికి కూడా మరొక జీవితం, మరొక రూపం ఉంటుంది అని రచయిత పౌలు గారు తెలియజేస్తున్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం. ఎలయనగా సృష్టి అనగా ప్రకృతి, సృష్టి అనగా మన చుట్టూ ఉన్నటువంటి ఈ జీవం, ఈ నీళ్లు, ఈ కొండలు, ఈ భూమి, ఈ మొక్కలు, ఈ జంతువులు, ఈ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా ఇదే కదండి సృష్టి అంటే. ఈ సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, ప్రస్తుతానికి సృష్టి పరిస్థితి ఎలా ఉన్నదంటే నాశనమై ఉన్నది, దాస్యములో ఉన్నది అనగా ఊడిగం చేస్తున్నది. ప్రకృతి ఊడిగం చేస్తున్నది, సృష్టి బానిసగా బ్రతుకుతున్నది. ఎవరికి బానిసై బ్రతుకుతుంది? దేవుని పిల్లలమైన మనకు సృష్టి బానిసై బ్రతుకుతున్నది. భూమిని మనకు నచ్చినట్టుగా మనం వాడుకుంటూ ఉంటాము, నీటిని మనకు నచ్చినట్టుగా మనం ఉపయోగించుకుంటూ ఉంటాము. ప్రకృతిలోని ఆహార పదార్థములన్నీ మన కొరకే. భూమి మన కొరకు నిరాటంకంగా తిరగాలి, నక్షత్రములు ప్రకాశించాలి, ప్రకృతి అంతా కదులుతూ, భ్రమిస్తూ, పరిభ్రమిస్తూ ఉండాలి. ఇవన్నీ ఎవరి కొరకు జరుగుతున్నాయి? మానవులమైన మన కొరకే. తప్పనిసరిగా జరిగి తీరాలి. జరిపించము అంటే కుదరదు, విడిచిపెట్టడు దేవుడు, ఊరుకోడు దేవుడు. కాబట్టి దేవుని మాటకు లోబడి మనుషులమైన మనకు దాసులుగా ఈ ప్రకృతి అంతా సేవలందిస్తున్నది అంటున్నాడు. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యము. ప్రకృతిని మనం నాశనం చేసుకుంటూ బ్రతుకుతున్నాము. ప్రకృతిని నాశనం చేసుకుంటూ మనం బ్రతుకుతున్నాం. ఈ రోజున మన బ్రతుకు కొరకు ప్రకృతిని పాడు చేస్తున్నాం మనం. నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. ప్రకృతికి కూడా ఉన్నటువంటి ఒక ఆశ, ఎదురుచూపు ఏమిటంటే దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము తాను కూడా పొందుతాను. అంటే దేవుని పిల్లలైన మానవాళికి మరణం తర్వాత ఒక గొప్ప జీవితం ఉన్నది. అలాగే ప్రకృతి కూడా ఎదురు చూస్తోందట, ఒకనాటికి తాను కూడా ఒక మంచి స్థితిని పొందబోతున్నది. అంటే ప్రకృతికి మరొక రూపం, మరొక దశ, మరొక స్థితి ఉన్నది. ప్రకృతిలోని జీవులకు మరొక దశ, మరొక స్థితి ఉన్నది. చూసారండి, ఇవన్నీ కూడా మనకి ఏమి నేర్పిస్తున్నాయి? దేవుని ఆలోచనను తెలియపరుస్తున్నవి. నీకు కూడా ఒక బ్రతుకుంటుంది నాయన, నీకు కూడా బ్రతుకుంటుంది సోదరా అని తెలియపరుస్తున్నాయి. గొంగళి పురుగు మనకు నేర్పిస్తుంది. అలాగే మరొక మంచి మాట మళ్ళీ చదవండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలోనే, మృగములను విచారించి చూడు, అవి నీకు బోధిస్తాయి, ఆకాశ పక్షులను విచారించుము. ఇంతవరకు భూమిని చూశాం, మనిషిని చూశాం. ఈ రెండిటికి మరొక జీవితం ఉన్నది అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఒక గొంగళి పురుగును చూశాం, మనకు అర్థమైంది. ఒక చేపలను చూసాం, మత్స్యములను చూస్తే మనం ఎలా బ్రతకాలో అవి మనకు నేర్పిస్తూ ఉంటాయి అంటాడు. ఉప్పు చేప అనే పాఠాన్ని మనం చూసాం. ఉప్పు నీటిలో సంచరిస్తూ బ్రతుకుతున్నటువంటి చేప, సముద్రంలోని చేప, ఆ సముద్రపు నీటిలో ఉన్నటువంటి ఉప్పును తన శరీరంలోనికి రానివ్వదు, తీసుకోదెట్టి పరిస్థితుల్లోనూ. ఉప్పు చేప అయినా సరే మనం ఉప్పు వేసి వండవలసినది తప్పించి ఉప్పు వేయకుండా వండితే సముద్రంలోని చేప కూడా చప్పగానే ఉంటుంది. అది మనకేమి నేర్పిస్తుంది? పాపం ఉన్నటువంటి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పటికీ కూడా పాపము మనలోనికి, మన హృదయంలోనికి, మన శరీరంలోనికి రానివ్వకుండా మనం జాగ్రత్త పడాలి అనే సంగతిని మనకు నేర్పిస్తుంది. ఇలా ప్రకృతి అంతా నేర్పిస్తోంది. దానిలో పక్షులు కూడా మనకు జ్ఞానమును నేర్పిస్తున్నాయట, జ్ఞానాన్ని బోధిస్తున్నాయట, దేవుని మనస్సును తెలియపరుస్తున్నాయట, మనం నడుచుకోవలసినటువంటి విధానాన్ని వ్యక్తపరుస్తున్నాయట. ఎలా?
యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా? ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుని పట్ల విశ్వాసం ఉన్నదా? దేవుడే ఆధారము, దిక్కు అని ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నావా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు అంటున్నాడు. పక్షిరాజు అంటే ఏమిటో మనకు తెలుసు. పక్షిరాజుకు ఉన్నటువంటి మరొక పేరే అనగా పక్షులలో రాజు, పక్షులకు రారాజు, కింగ్. జంతువుల్లో కింగ్ అనగానే మనం ఏం చెప్తామండి? సింహం. సింహం అంట. చేపలలో కింగ్ అనగానే మనకి ఏది గుర్తొస్తుంది? తిమింగలం గుర్తొస్తుంది. దాని ఆకారము, దాని శక్తి ఎంత గొప్పది అన్నది. పావులలో కింగ్ అనగానే మనం ఏం చెబుతాం? కింగ్ కోబ్రా అంటాం. చూసారండి, కింగ్ కోబ్రా అనగా అత్యంత శక్తివంతమైనది. కాటు వేసిందా మనిషి బ్రతకటం చాలా కష్టం. అంత పవర్ఫుల్. దాని కోపం గాని, దాని ఆవేశం గాని, అది బుసగొట్టడం గాని మనం వింటే, అందుకే పావును చూడగానే మనం టెర్రెక్కిపోతాం. ఇవన్నీ కింగ్స్ అన్నమాట. అలాగే పక్షులకు రాజు, పక్షులలోనే రాజు గ్రద్ద. మనందరికీ బాగా తెలుసు గ్రద్ద అండి. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోతారు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఎవరి వలె? పక్షిరాజు వలె. ఈ పైకి పక్షి ఎంత పైకి వెళుతుందంటేనండి, గ్రద్ద ఎంత పైకి వెళుతుందంటే కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోతుందండి పైకి. కిలోమీటర్స్. ఏ పక్షి కూడా అంత ఎత్తుకు వెళ్ళదండి. కొన్ని కిలోమీటర్ల ఎత్తున ఎగురుతూ ఉంటుంది పక్షి ఎప్పుడు కూడా. అక్కడి నుండి కిందకు చూస్తుందండి గ్రద్ద. అక్కడి నుండి కిందకు చూస్తుంది. కిందనున్న కోడి పిల్ల దానికి కనిపిస్తుంది. కోడిపిల్ల. కోడిపిల్ల ఎంత చిన్నది ఉంటుందండి? కొంచెం దూరంగా ఉంటేనే రోడ్డు మీద కోడిపిల్ల ఉందన్న సంగతే మనకు తెలియదు. అటువంటిది పైకి వెళ్ళిపోయే కొద్ది భూమి మీద ఉన్న వస్తువులన్నీ చిన్న చిన్నగా కనపడుతూ ఉంటాయి. మనకు తెలుసు, విమానాల నుంచి మనం చూస్తూ ఉంటాం. అంత పైనుండి తనకున్నటువంటి సూక్ష్మమైన కళ్ళతో భూమి మీద ఉన్న కోడిపిల్లను చూసి అత్యంత వేగంగా వచ్చి టక్కని దాన్ని ఖర్చుకుని వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద పావులనే పట్టుకుని వెళ్ళిపోతుంటుందని మనం చూస్తుంటాం. గ్రద్దకున్నటువంటి సామర్థ్యం అది బహుబలమైనది. దాని బలంతోనే అది అంత ఎత్తుకు ఎగరగలుగుతుంది. మిగిలిన పక్షులతో సాధారణంగా కలవదండి గ్రద్ద అనేది. ప్రత్యేకంగా ఉంటుంది. దాని టీవీ వేరు, దాని శైలి వేరు, దాని వేటాడే విధానం వేరు. అందుకే గ్రద్ద మనకి ఎక్కడ సాధారణంగా కనిపించదు. చూడండి, కాకులు కనపడుతూ ఉంటాయి, ఎందుకంటే కింద కింద ఎగురుతూ ఉంటాయి. పిచ్చుకలు కనపడుతూ ఉంటాయి, కింద కిందే ఉంటాయి. అవి చెట్ల మీద మాత్రం ఎగురుతూ ఉంటాయి. గ్రద్ద అలా కాదు, సాధారణంగా కనిపించదు గ్రద్ద కింద. దాని వేటాడే విధానం వేరు, దాని జీవన విధానం వేరు. దేవుని పిల్లలాట. పక్షితో లేదా పక్షి రాజుతో, గ్రద్దతో మానవులను పోల్చి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందువలన? కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగుచుండును అంటున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండును. యవ్వనము కొత్తదవుతుందట. ఇదేదో బాగుంది వెంటకి. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు అంటున్నాడు. పక్షిరాజు యవ్వనము అంత విలువైనదా? దాని యవ్వనము క్రొత్తదవుతూ ఉంటుందా? ఆలోచించండి దేవుని పిల్లలారా. యవ్వన దశ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. 30వ పడిలో పడగానే అయిపోయింది ఇంక వయసు అనుకుంటుంటాను నన్ను, 30కి రాగానే. అందుకే యవ్వనంలోకి ప్రవేశించిన వెంటనే పెళ్లి చేసేసుకోవాలి. 25 ఏళ్లకు 23 ఏళ్లకు వివాహం చేసేసుకోవాలి మగ పిల్లలు అని ఆశపడుతూ ఉంటారు. త్వరగా 16, 17, 18, 19, 20 ఏళ్ళకి వివాహం జరిగిపోవాలి, వయసులో ఉండగానే వివాహం జరిగిపోవాలి అని తల్లిదండ్రులు తమ కుమార్తెల కొరకు ఆలోచిస్తూ ఉంటారు. కారణం ఏమిటి? యవ్వనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనిషి జీవితంలోని అనేక దశలలో యవ్వన దశ అత్యంత విలువైనది, చాలా శక్తివంతమైనది. యవ్వనంలో మనిషి చాలా చురుకుగా ఉంటాడు, చాలా వేగంగా ఉంటాడు. మానవుని దశలన్నిటిలోనూ కూడా, జీవన పరిణామ దశలన్నిటిలోనూ కూడా, అనగా ఒక మనిషి జీవన దశలన్నిటిలోనూ కూడా యవ్వనము బహుశ్రేష్టమైనది. దేవుని పిల్లలారా, యవ్వనాన్ని కోల్పోవడానికి మనం ఎప్పుడూ ఇష్టపడమండి.
ఎప్పుడూ ఇలాగే ఉండాలనుకుంటాం. అందుకే జుట్టుకు రంగేసేస్తుంటాం, మీసాలు కూడా రంగేసేస్తుంటాం అవసరం అయితే. అవునా? వయసు పెరిగిపోతుంది అనుకోండి, మామూలు షర్ట్లు వేసుకుంటే వయసు తెలిసిపోతుందని ఏం చేస్తుంటారు? టీ షర్ట్లు. మామూలు ప్యాంట్లు అయితే తొడలన్నీ ఎండిపోయి కనపడుతుండని చెప్పి జీన్స్ ప్యాంట్లు. ఇవి పురుషులు పడే తాపత్రం. ఇంకా మొత్తం నెత్తి మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయి గుండె అయిపోయింది అనుకోండి, విగ్గు పెట్టి చేసుకుంటారు అంతే. ఎందుకు? తల మీద వెంట్రుకలు లేకపోతే అందంగా ఉండవు. మనిషి చూడడానికి బాగోడు, పెద్ద వయసు కింద కనపడుతుంటారు. అందుకే సన్నగా ఉండి నవయవ్వనులాగా బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు స్త్రీలేమిటి, పురుషులేమిటి. ఇకపోతే ఆడవాళ్ళ దగ్గరికి వెళితే వయసు దాచుకోవడానికి, యవనులుగా కనపడడానికి వీళ్ళ పడే తాపత్రయం గురించి ఇంకా అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు. సలూన్లన్నీ వీళ్ళ కొరకే ఉన్నాయి. ఈ దేశంలో కోట్ల దినార్ల బిజినెస్ సలూన్ బిజినెస్. అవునండి కదా? సలూన్లలో పనిచేసే వాళ్ళకి ఒక్కొక్కరికి హెయిర్ డ్రెస్సర్కి 1500 దినార్లు జీతం. ఏంటి, తలకత్తిరింపేసేవాడు 1500 దినార్లు జీతమా? 3 లక్షలు ఇండియన్ కరెన్సీలో శాలరీ సర్టిఫికెట్లు వస్తుంది. ఆశ్చర్యపోతుంటాం. హెయిర్ డ్రెస్సర్, లేకపోతే మేకప్, ఏదో నెయిల్స్, ఏంటి గోల్డ్ శుభ్రం చేసి దానికి బ్రష్ కొట్టి పెయింట్ అవి వేసి ఆవిడ జీతం 800. పొద్దునుంచి సాయంత్రం వరకు డ్యూటీలో అక్కడ తగలబడి ఆ ఫైల్స్ అన్ని నెత్తి మీద వేసుకుని మునిగి మెంటలు ఎత్తిపించుకుంటే ఇచ్చే జీతం 400, 500 చచ్చిపోతుంటారు. అది కూడా ఇవ్వటానికి. జస్ట్ గోల్డ్ క్లీన్ చేసి రంగు వేసినందుకు 800, 900, 1000 దినార్ల. ఎందుకు? వేళ్ళు యవ్వనపు వేళ్ళులా ఉండాలి. ఏమండి, ఇక్కడ మొత్తం ముడతలవి పడిపోతానంటే ఇక్కడ లోపల నుంచి తాడేసి ఈ చెవులకి వెనక్కి కట్టి లాగుతారట. అప్పుడు ఈ ముడతలన్నీ పోయి స్ట్రైట్గా వచ్చేస్తుందట. నవ్వినా కానీ ముడతలు పడదట. మనం చూసి నవ్వితే ముడతలు పడుతుంటుంది అక్కడ. ఈ బొగ్గలు అవి జారిపోతే ఇలా పైకి దారాలు వేసి పైకి లేపుతారంట, లోపల కనపడదు. లేకపోతే ఇంజెక్షన్ చేసేస్తారటండి, లోపలికి ఇంజెక్ట్ చేసేస్తారు మెడిసిన్ని. అప్పుడు చక్కగా బూరు బొగ్గలా కనపడుతుంటాయి. ఈ బొగ్గలు అంటే జారిపోకుండా, వేలబడిపోకుండా ఇవన్నీ చేస్తున్నారు లేదండి సలూన్లో పనిచేసేవాళ్ళు, తెలుసా? వెరీ గుడ్. ఎందుకు? యవ్వనంగా కనపడాలి. ఎందుకంత తాపత్రయం? అది ఉండేది కాదండి, అది పోతూ ఉంటుంది. ఒక్కసారి యవ్వనం పోయిందా, వయసు దాటిందా, ఇహ అది వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. ఇది జంతువులలోనేమిటి, మనుషులలోనేమిటి, ప్రతి దానిలోనూ కూడా మనకు కనబడుతూ ఉంటుంది. కుక్క పిల్ల చిన్నదిగా ఉంటుంది. అదే కుక్క ఇంచుమించు ఎదిగేటప్పటికి 1-2 ఏళ్ళు వచ్చేటప్పటికి మంచి పవర్ఫుల్గా తయారైపోతుంది చూడండి. తర్వాత మళ్ళీ ఏ కుక్క వడిలిపోతుంది కదా. అందానికి సంబంధించిన ఒక పాఠం మనం చూసాం అప్పట్లో. అంతరించిన అందం ఉన్నదా అనే ఒక పాఠం చెప్పాను కదండి మీకు. అక్కడ చెప్పాను లేదు మరి తెలియదు, చెప్పాను ఇక్కడ కూడా చెప్పాను. అంతరించని అందం ఉన్నదాలో ఎంతో అందగత్తెలు, ఎంతో అందగాళ్ళు వయసు పెరిగేటప్పటికి కృషించిపోవడాన్ని మనం చూసాం. మనీషా కోయిరాలా అనే ఒక హీరోయిన్ బొంబాయి అనే సినిమాలో ఎంత చిన్న పిల్లలా ఉన్నదో ఇప్పుడు ఆమెను చూస్తే అసలు గుర్తుపట్టలేవండి మనం. ఆమెకున్నటువంటి అనారోగ్య సమస్యల వలన, పెరిగిన వయసు వలన ఆమె రూపం పూర్తిగా మారిపోయింది. ఆ అందం, ఆ లేతదన ముఖంలో చిన్నపిల్ల లాంటి ఆకర్షణీయమైనటువంటి ఆ లుక్ అంటారు చూసారా, పోయింది. మనమైనా అంతే. 25 ఏళ్ల వయసులో 22, 23, 24 నేను యూనివర్సిటీలో పీజీ చదువుతున్నప్పుడు చాలా బ్రైట్గా ఆకర్షణీయంగా ఉండేవాడిని. జుట్టు ఏమిటి, చర్మం ఏమిటి, శరీర ఆకృతి ఏమిటి. ఇప్పుడు పెద్ద పొట్ట, సన్నటి కాళ్ళు, ఊడిపోతున్న జుట్టు. ఇలా బైబిల్ చదువుతుంటేనంటే లోపల గుండె కనపడుతుందంట. మనం చెప్తున్నారు నాకు. ఒకప్పుడు దువ్వెనతో, అతిశయోక్తి కాదండి, మాట వరుసగా చెప్పట్లేదు, లాగుతుంటానండి పళ్ళు విరిగిపోయి అంత ఎక్కడెక్కడ దువ్వెన పళ్ళు, అంత చిక్కటి జుట్టు. ఈవెన్ కోయిట్ వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు అయిపోయింది. కారణం ఏమిటి? యవన దశను దాటి 40వ పడిలో పడేటప్పటికీ మన శరీరం క్రమక్రమంగా క్షీణించిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. పక్షిరాజు గల కాదట. అదేంటండి? ఏమంటున్నాడు? పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తదవుతుందట. అబ్బో, ఇదేదో మనం తెలుసుకోవాల్సిన విషయం. మీ యవ్వనం కొత్తది కావటానికి మూలికలు అమ్ముతున్నారు అని తెలిసిందనుకోండి మనకి. ట్రైబల్ ఏరియాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి కొంతమంది ఈ కోయ వాళ్ళు వచ్చి వనమూలికలు అమ్ముతుంటారు.
మీకు యవ్వనం పెరుగుతుంది, మీ వయసు కనపడనివ్వదు, మీ చర్మం మీద ముడతలు పోతాయి, ఈ మూలికను వాడండి. ఒక్కొక్క మూలిగా 5,000 అన్నాడు అనుకోండి, అటు ఇటు చూసి ఎవరికి టక్కన కుంకుమ జేబులు పెట్టుకుంటాం. ఎందుకు? యవ్వనులముగా కనపడాలి. అయితే పక్షిరాజు యవ్వనం అట క్రొత్తదవుతూ ఉంటున్నాడు. యవ్వనం కొత్తదవటం ఏమిటండి? యవ్వనం కొత్తది ఎలా అవుతుంది అసలు? ఎవరి యవ్వనమైనా కొత్తదిగా అనగా తిరిగి ప్రారంభపు యవ్వన దశలోకి వెళ్ళగలదా? అంటే యవ్వనం ఉంది, అది పాతబడింది, మరలా కొత్తదవుతుందట. ఒక షర్ట్ పాతదైపోయిన తర్వాత తిరిగి కొత్తది ఎలా అవుతుంది? ఒక మనిషి ముసలాడైపోయిన తర్వాత తిరిగి యవ్వనుడు ఎలా కాగలడు? చూసారా అండి, యేసుక్రీస్తు గారు చెప్పేటప్పటికి ఒక ప్రశ్న అడిగాడు. నికోదేమే కదా అడిగాడు. ఏమడిగాడు? ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ బ్రతకగలడు? తల్లి గర్భంలోనికి 2వ మారు ప్రవేశించి తిరిగి జన్మించగలడా అనే ప్రశ్న యేసుక్రీస్తు గారి నోట రావడం జరిగింది. నీకు మెంటలెక్కిందా? నీకు ఆ మాత్రం తెలియదా? నువ్వు బోధకుడు అయ్యనో మళ్ళీని. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అంటే శరీరం ఏమీ వెనక్కి రాదు, శరీరం వెనక్కి రాదు, నీ జన్మ మారుతుంది అంటున్నాడు. అంతే ఇక్కడ యేసుక్రీస్తు గారు చెప్పిన మాటలో. నువ్వు తిరిగి జన్మిస్తావు, నీ శరీరం తల్లి గర్భంలోకి వెళ్ళదు, వెనక్కి రాదు అంటున్నాడు. వెరీ గుడ్. మరి యవ్వనం ఉండి అది గతించిపోయిన తరువాత యవ్వనము ఎలా తిరిగి వెనుకకు గ్రద్దకు వస్తుంది అన్నది మనకు తెలిస్తే, దానితో పోల్చి మనలను ఎందుకు చెబుతున్నాడు, మన గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు అన్నది మనకు అర్థమవుతుంది. వెరీ గుడ్. గ్రద్ద గురించి మనం ఆలోచిద్దాం. గ్రద్ద వయసు 70 ఏళ్ళు అట. 70 ఏళ్ళు బ్రతుకుతుందండి. చాలా బలమైనది మనకు తెలుసు. గ్రద్ద మంచి బలవర్ధకమైన ఆహారం తింటుంది కాబట్టి చాలా ఏపుగా ఎదుగుతుంది. గ్రద్ద శరీరంలో కొన్ని అవయవాలు నిరాటంకంగా నిరంతరము ఎదుగుతూ ఉంటాయి. దానిలో అతి ప్రధానమైనది అది ఆహారం తినడానికి ఉపయోగపడే ముక్కు. ముక్కు. ఈ ముక్కు ఎదుగుతూ గద్ద ముక్కు అంటారు చూసారండి, అది అలా వంపు తిరిగిపోతుందండి. ఎదిగే కొద్దీ వంపు తిరిగి గద్ద ముక్కు అని ఎవరినో అంటారు మన సినిమాలో. మారుతీరావు అనే ఆయన్ని గద్ద ముక్కు పంతులు గారు ఏదో అంటూ ఉంటారు. అది గ్రాడ్యువల్గా ఎదిగే కొద్దీ అదలా వంపు తిరిగి ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది గ్రద్దకు 40 ఏళ్ళు వచ్చేటప్పటికి జరుగుతుందండి. 40 years ఆహారం తినడానికి ఉండదు, శుష్కించిపోతూ ఉంటుంది. ఎలా తింటుందండి? ఇలా ఇలా వంగిపోయి ఉంటుంది కదా. మనలాగా చేత్తో పీసులు చేసుకు తింటాక లేదు కదండి. ముక్కుతోనే పొడుచుకు తినాలి, ముక్కుతోనే పట్టుకు తినాలి. ముక్కు పట్టుకోవడానికి వంగిపోయింది. కింద కింద మరొక పెదవి లాంటిది ఉంటుంది కదండి. పై కోణం ఒకటి ఉంటుంది, కింద పెదవి ఉంటుంది. పైది చిన్నది ఉంటేనే, అనగా పైది క్రిందది సమానంగా ఉంటేనే పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అంతే తప్పించి పైది వంగిపోయి ఉంటే ఎలాగో హోల్డ్ చేస్తుంది, పట్టుకోవడానికి కుదరదు. కాబట్టి తిండి లేక అల్లాడిపోతుందటండి గ్రద్ద. ఇకపోతే దాని శరీరంలోని గోళ్ళు కూడా నిరంతరము ఎదుగుతూనే ఉంటాయి. ఇవి ఎదిగి ఎదిగి ఇలా ముడుచుకుపోతాయి. అంతే కదండి. గోర్లు ఎదిగిన తర్వాత ఇలా కిందకి దిగిపోతే చూడండి, మనకైనా సరే సరిగ్గా కత్తిరించుకోకపోతే. అలాగా ఆహారం పట్టుకోవడానికి లేదు, ఎందుకంటే గోర్లు సహాయం లేదు, ఇలా గ్రిప్ ఉండదు, ఇలా తిరిగిపోయి ఉంటాయి కాబట్టి. తినడానికి ముక్కు సహకరించట్లేదు. ఇకపోతే దాని ఒంటి మీద ఉన్నటువంటి రెక్కలతో లేదా ఈకలు అంటారు చూసారండి, ఈ ఈకలు అవి చాలా పెద్దవిగా ఎదిగిపోతాయి. పెద్దవి ఎప్పుడైతే అయ్యాయో గ్రద్ద బరువు పెరిగిపోతుంది. బరువు ఎప్పుడైతే పెరిగిందో ఎగరడానికి చాలా కష్టం అవుతుంది, ఎత్తుకి ఎగరటం కష్టం అవుతుంది. ఇలా దాని శరీరంలోని గోళ్ళు, దాని ముక్కు, దాని రెక్కలు బాగా పెరిగిపోయి, ఈకలు సంఖ్య పెరిగిపోయి, వాటి థిక్నెస్ మందము పెరిగిపోయి ఎగరడానికి ఇబ్బంది పడి, తినడానికి తిండి లేక నానా అవస్థలు పడే దశకు వెళ్ళిపోతుందటండి. ఇంచుమించు 40 ఏళ్ళు వచ్చే నాటికి. ఇప్పుడు గ్రద్ద ముందు ఉన్నటువంటి అవకాశములు 2. ఒకటి, తిండి లేక మాడి చచ్చిపోవటము, లేదా ఎవడోకుడికి చేతికి దొరికిపోయి వాడి చేతిలో చావటము. రెండవది, తనను తాను తిరిగి బ్రతికించుకోవటం. 2 ఆప్షన్స్లో
గ్రద్ద ఎందుకు కింగ్ అయిందో, ఎందుకు రాజు అయిందో మనం ఆలోచించాలి. ఇక్కడ ఎందుకు గ్రద్దను రాజుతో పోల్చాడు దేవుడు? రాజ టీవీ అండి దాన్ని. మరొక బ్రతుకు కొరకు, మరొక జీవితం కొరకు గ్రద్ద చేసేటటువంటి సాహసం ప్రపంచంలో ఏ పక్షి చేయలేదు. చాలా గ్రేట్ అన్నమాట అండి. ఒంటరిగా ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోతుందట. మానవులు ఎవరూ తన మీద దాడి చేయలేని, ఇతర జీవులేవి కూడా తన మీద దాడి చేయలేని ఏకాంత స్థలమునకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మొట్టమొదట తన ముక్కును బండరాయికేసి కొట్టుకోవడం మొదలు పెడుతుందట. మన ముక్కును దేనికన్నా వేసి కొట్టుకోగలమో? ముక్కుకి ఏదైనా తగిలింది అనుకోండి, వెంటనే ఒక్కసారిగా జళ్ళు మనిపోతుంది శరీరం అంతా. ముక్కు కనుక వెంటనే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి మనకి. అటువంటిది ముక్కును బండకేసుకుని టప్పా టప్పా కొట్టుకోవడం మొదలు పెడుతుందండి. ఎంత బాధ ఉంటుందో మీరు ఆలోచించండి. ముక్కు మాంసం లోపలి నుండి, ఆ కుదురు నుండి కదిలిపోవాలన్నమాట. కదిలిపోయేంత వరకు కొట్టుకుంటుందటండి. దాని ముక్కు నుండి రక్తం అలా నిరాటంకంగా కారిపోతూనే ఉంటుందట. ఒక్కసారి మొదలు పెట్టింది ముక్కు ఊడి పడేంత వరకు ఇంకా ఆపదు. ముక్కు ఊడి నేల పడిపోయేంత వరకు, విరిగిపోయేంత వరకు, లేదా ముక్కు 2 ముక్కలుగా విరిగిపోయేంత వరకు అలా కొట్టుకుంటూనే ఉంటుంది. ఆ ముక్కు విరిగిపోయిన తర్వాత అది మళ్ళీ నెమ్మదిగా ఎదగడం ప్రారంభిస్తుంది. లేదా మొత్తానికి మొదలులోకే ఊడిపోతే మళ్ళీ అది ఎదగడం మొదలు పెడుతుంది. అయితే ముక్కును 2 ముక్కలన్నా చేసేసుకుంటుంది, లేదా టోటల్గా కుతుకులో కన్నా తీసేసుకుంటుంది. ముక్కు ఎదిగిన తర్వాత కొంచెం వేగంగా ఎదుగుతుంది అనుకుంటా. 1 నెల 2 నెలలు ఎదుగుతుంది, లేక 3 నెలలకు ఎదుగుతుంది అనుకుంటా. ముక్కు ఎదిగేంత వరకు తను చాలా భద్రంగా కాపాడుకుంటుందటండి. ఎవరి కంట పడకుండా ఏకాంతంగా నివసిస్తుంది. ముక్కు ఎదిగిన తర్వాత ముక్కుతో ఎదిగిన తన గోళ్ళను పీకేసుకుంటుందటండి. ఎంత బాధ కలిగిస్తుందో మీరు ఆలోచించండి. లేకపోతే గోళ్లను రాయికేసి కొట్టేసుకుంటుంది, ఊడిపోయేంత వరకు కొట్టి రెండిట్లో ఎదురు చేస్తుందట. లేకపోతే మిగిలిపోయినవి బరువైన రెక్కలు. తనకు వచ్చినటువంటి ముక్కుతో ఒక్కొక్క రెక్కను, ఒక్కొక్క ఈకను స్వయంగా తాను పీక్కుంటుందటండి. స్వయంగా. ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. ఏమండి, వెంట్రుకలు లాగితే మనకి ఎలా ఉంటుందని, జుట్టుపట్టి నీళ్ళు లాగితే తట్టుకోగలమండి? చాలా బాధ వస్తుంది. ఇంజక్షన్ చేయించుకున్నప్పుడు ఇట్లా ప్లాస్టర్ వేస్తారు కదండి, అది లాగి చూడండి ఒకసారి, ప్రాణం వెలువెల్లాడిపోతుంది. మనకి కోడికి బొచ్చు పీకడం తెలుసు, అంతే కదండి. మన బొచ్చు కత్తిరించుకోవడం తెలుసు, మన బొచ్చు పీక్కోవడం మనకి ఎప్పుడు తెలియదండి. మనకు తెలుసా అండి? మనం ఎప్పుడైనా మన వెంట్రుకలను పీక్కుంటామా? పీక్కోం. బాధ. ఒకసారి ఒక వ్యక్తి, ఏ రాష్ట్రంలోనూ గుర్తు రావట్లేదు, ఈ సాహస కృత్యాలు చేసేవాళ్ళు ఉంటారు కదండి. 2 కొండల మీదకు, అటు నుంచి ఈ కొండ మీదకు ఒక రోపు కట్టి జుట్టు సహాయంతో యువతల నుంచి అవతలకి వెళ్ళటానికి ప్రయత్నించాడు. అనగా చేతులతో కాకుండా జుట్టుతోటి నెమ్మదిగా ఇలా తోసుకుంటూ యువతల నుండి అవతలకి. ఈ శరీరపు బరువంతా ఆ జుట్టు మీదే ఆధారపడి దాన్ని పట్టుకుని ఉండాలన్నమాట. అది పోటీ. మీకు చూపించినట్టున్నాను సార్ ఒక మెసేజ్లో దాన్ని నేను. అతడు బయలుదేరాడు, అందరూ చప్పట్లు కొడుతున్నారు, అంత బాగానే ఉంది. ఏం జరిగిందో తెలియదు. మధ్యకు వచ్చేటప్పటికి అతనికి పట్టు తప్పిపోయిందండి. తప్పిపోయి అతడు వెలవెల్లాడి చివరకు తన ప్రాణాన్ని కోల్పోయాడు. అలాగే ఆ తీగ మీద శవమైపు అలా ఉండిపోయింది. ఎవరు వెళ్ళి కాపాడడానికి లేదు. ఎందుకు? మధ్యలో ఉన్నాడు అతను. మరొకరు వెళ్ళాలి అంటే ఎంతో ధైర్యం చేసి ఆ తీగను పట్టుకునే వెళ్ళి అతను లాక్ రావాలి, తప్పించి మరొక అవకాశం లేదు. జుట్టు అంత ప్రమాదకరమైనది. వెంట్రుకలే కదా ఆఫ్టర్ ఆల్, ఏముందని అనుకుంటాం మనం. వాటికి కూడా చాలా బాధ, కుదుళ్లలో చాలా బాధనుంచాడు దేవుడు. కుదుళ్లలు, సెలూన్లు లేవు మనటి వరకు. పిచ్చోళ్ళగా పెంచుకు తిరిగాము ఎంత జుట్లు. అంతకుముందు చూశారు కదండి ఎలా ఉండేది నా జుట్టు. ఈ లైవ్లో మీరు చూసుంటుంటారు, అవునా? పీకేసుకోవచ్చు కదా. ఏమండి, జుట్టు ఎక్కువ ఉంది చాలా మందికి, తలకత్తిరికలు వేయించుకోవట్లేదు. పీకేసుకోవచ్చు కదా, పీక్కోలేం. బాధ అటువంటిది. కోడికి జుట్టు బొచ్చు అంటాం కదండి. ఈకలు పీకడం మనకు తెలుసు, మన వెంట్రుకలు మనం పీక్కోవడం మనకు తెలియదు, మనం భరించలేం. అటువంటిది గ్రద్ద స్వయంగా తన ఈకెలను తానే పీక్కుంటుందట, లాగేసుకుంటుందటండి.
అలా లాక్కుని 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 రెక్కలను తేలిక చేసుకుంటుంది. బాగా ఆలోచించండి. దాని కొరకు ఇంచుమించు 150 రోజులు కేటాయిస్తున్నట్టంటే ఇదంతా జరగడానికి 150 రోజులు పడుతుంది. ఈ 150 రోజుల్లో తనను తాను వేటకు తిరిగి మరొక 30 ఏళ్ళు బ్రతకడానికి మార్గం సరళం చేసేసుకుంటుంది. ఏమిటది? ఎదిగిన తన ముక్కును సరి చేసుకున్నది, ఎదిగిన తన గోళ్లను సరి చేసుకుంది, విస్తరించిన తన రెక్కలను, వాటిలోని ఈకలను శుభ్రపరచుకుని తేలిక కాగలిగింది. అంతే, శర వేగంతో ఆకాశంలోకి దూసుకెళ్ళిపోతుంది. అంతవరకు ఎవరు తన మీద పడకుండా తన్ను తాను భద్రం చేసుకుంటుంది. ఇప్పుడు చదవండి, ఇక్కడ ఏమంటున్నాడు కీర్తన గ్రంథము, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము ముగిసిపోయినా పూర్తయిపోయినా తిరిగి ఏమవుతుందట? క్రొత్తదవుతుంది. 40 ఏళ్లకు గ్రద్ద ఆయుష్కాలం పూర్తి అయిపోయిందని మనం ఒకవేళ భావిస్తే, వాస్తవానికి దాని ఆయుష్కాలం 70 ఏళ్ళు. 40 ఏళ్లకే చనిపోయే పరిస్థితి వచ్చిందని మనం అనుకుంటే, తిరిగి దాన్ని మరొక 30 ఏళ్ల పాటు పొడిగించుకున్నది తన చేతల ద్వారా, తన నడత ద్వారా, తన ధైర్యం ద్వారా, తన త్యాగము ద్వారా. ఆలోచించండి. ఇప్పుడు పక్షిరాజు యవ్వనము వలె మన యవ్వనము కూడా కొత్తది కావాలి, కొత్తది కావాలి, కొత్తది కావాలి. ఎలా కొత్తదవుతుంది? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, పక్షిరాజు యవ్వనమునకు మన యవ్వనమునకు ఏదో సంబంధం ఉన్నది. లేకపోతే పక్షిరాజుల యవ్వనము వలె అంటూ మనిషిని ఎందుకు పోలుస్తాడు దేవుడు? ఏమిటా సంబంధం? ఎలా మనము మన యవ్వనాన్ని పక్షిరాజు యవ్వనము వలె నూతన పరచుకోగలము? అంటే రంగు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. టీషర్ట్లు, జీన్స్ ప్యాంట్లు వేసుకుని కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదా? ఏమండి, ఎక్సర్సైజులు చేసి బాడీని నిలబెట్టుకోవాల్సిన, వడిలిపోకుండా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉండదా? అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? మన యవ్వనం ఎలా కొత్తదవుతుంది? వచ్చే వారం చూద్దాం. ఎందుకంటే కొంచెం పెద్ద పాఠం, కట్టే కొట్టి తెచ్చినట్టుగా 2 ముక్కల్లో చెప్పేసేస్తే మీకు అర్థం కాదు. పక్షిరాజు యవ్వనం ఎప్పుడు వయసులో ఉండాలి, ఇలాగే ఉండాలి అనుకునే వాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా వచ్చేవారు వినండి. ఓకే, వెరీ గుడ్. దేవుని పిల్లారా, దేవుడు మన కొరకు ఎంత ఆలోచిస్తున్నాడు, ఎన్ని చేస్తున్నాడు, ఎన్ని చెబుతున్నాడు. వీటన్నిటి వెనుకున్నటువంటి కారణం ఏమిటండి? మనమందరం ఆయనతో కలిసి బ్రతకాలి. ఆ పరమాత్ముని సన్నిధిలో మనమందరూ సంతోషించాలి, ఆయనతో కలిసి జీవించాలి. నా బిడ్డలు నా కళ్ళ ముందు ఉండాలి అని ఆయనకున్నటువంటి తాపత్రయము, ప్రేమ, వాత్సల్యము. మనం కూడా తన సన్నిధిలో, తన సమక్షం ముందు ఆనందంతో ఉండాలి, ఆయనతో కలిసి జీవించాలి అని తండ్రి అయిన దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే మనకు మరొక బ్రతుకున్నది అని చెప్పడానికి ఎన్నో కార్యక్రమములను ఆయన ప్రకృతిలో జరిగిస్తున్నాడు. ఎన్నో విషయములను ఆయన సూచిస్తూ మనకు నేర్పిస్తున్నాడు. తన భావజాలాన్ని, తన ఆలోచనను, తన జ్ఞానమును మన వంట బట్టించాలి అని ఆయన తాపత్రయపడుతున్నాడు. అందుకే ఎన్ని అంశములు బైబిల్లో, ఎన్ని సంగతులు. బైబిల్ మత పుస్తకం కాదు, బైబిల్ మతం కాదండి, అదొక మత గ్రంథం కాదు, మహాజ్ఞాన గ్రంథము. మా క్లాస్మేట్ ఒక ఆవిడ, నేను ప్రసంగాలు పంపిస్తున్నాను ఈ మధ్య వరుసగా, వింటూ ఉందట నెమ్మదిగా ఒక్కొక్కటి. నువ్వు చెబుతున్నవి అక్షర సత్యాలు, యథాతథంగా సమాజంలో ఏం జరుగుతుందో, మన బ్రతుకులలో ఏం జరుగుతుందో అదే నువ్వు చెబుతున్నావు సురేష్. చాలా ఆసక్తిగా ఉంటుంది నేను వినటానికి. ఒక హైందవ కుటుంబంలో నేను పుట్టి హైందవ స్త్రీగా పెరుగుతున్నప్పటికీ చాలా బాగున్నాయని అభినందిస్తూ ఆమె మెసేజ్ పెట్టినప్పుడల్లా నేను సమాధానం చెబుతుంటాను. ఏమిటంటే, క్రైస్తవ్యం మతం కాదు, ఇది ఏ కొందరికో పరిమితమైనది కాదు, ఇది సత్యం, ఇది యథార్థం, ఇది వాస్తవం. ప్రపంచ మానవాళి అంతటికీ ఒక్కడైన దేవుడు ఇస్తున్న నియమావళి బైబిల్ అనేది. మేము ఫలానా మతానికి చెందిన వాళ్ళము కాబట్టి మేము దీనిలోనికి రాలేము, దీన్ని అనుసరించలేము అంటానికి ఎక్కడా లేదు, వీలు లేదు ఎక్కడా కూడా. ఎందుకంటే మనిషి ఒక్కడే, మనుషులందరికీ దేవుడు కూడా ఒక్కడే. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉండడు, ఒక్కడే దేవుడు ఉంటాడు. ఆ ఒక్కడైన దేవుడి ఆలోచన ప్రతి ఒక్కరి క్షేమాన్ని ఆశించి ఉంటుంది, ప్రతి ఒక్కరి మోక్ష సాధనకు సంబంధించినదై ఉంటుంది. హితవు పలికేవాడే దేవుడే. కాబట్టి నువ్వు చక్కగా ఆలోచించి సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యి అని సమాధానం పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు నేను.
మళ్ళీ కొంచెం గట్టిగా ఏమైనా చెప్పాం అనుకోండి, మత మార్పిడి అనుకుంటారేమో అని అదో భయం. అంతే కదండి. ఇది విషయం అని కొంచెం ఎక్కువగా వివరించి, బాప్తిస్మం తీసుకోవాలి మీరు, ఇలా ఎంతకాలం ఉంటారు, సత్యం తెలుసుకుంటున్నారు కదా మీరు, మారండి చెప్పామనుకోండి, మత మార్పిడి చేయడానికి ఉన్నాడు అని పైకి అనకపోయినా, స్నేహితుడు అనే ఆలోచనతో పైకి అనకపోయినా లోపల ఉండొచ్చు కదా. కాబట్టి మతం కాదు, యథార్థము, వాస్తవము, ఇది సత్యము, ఇదే మార్గము, ఇదే ప్రపంచ మానవాళికి జీవము, అదే క్రైస్తవ్యము, అదే క్రైస్తవ్యము. కాబట్టి దానిలోని జ్ఞానాన్ని నేర్చుకుని తండ్రి చెంతకు చేరడానికి ప్రయత్నిద్దాం. అదే ఈ పాఠము. మిగిలింది వచ్చే వారం మనం కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు ఆయన. దేవా, మీ ప్రేమను బట్టి ఇంతవరకు మమ్మల్ని బ్రతికించి ఉంచి విలువైన మీ మహాజ్ఞానమును మాకు నేర్పిస్తూ మా భవిష్యత్తును తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదములు ఆయన. ఏ ఉద్దేశంతో వచ్చారో ఆ వాక్యమును మీ బిడ్డలకు తెలియజేశాను తండ్రి. దేనిని ఆశించి వచ్చారో దానిని అందించాను. మీ పిల్లలు విన్నారు నాయన. విన్న వాక్యమును విడిచిపెట్టి తమను తాము మోసగించుకోకుండా చూపించిన ప్రతి విషయము వెనుకున్నటువంటి సారాంశమును అర్థం చేసుకునగలిగే జీవితమును, వివేకమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి ఆరోగ్యములను పరిరక్షించండి నాయన. ఆ కారణముగా తెగులు బారిన పడకుండా మీ బిడ్డలను కాచి కాపాడి భద్రపరచమని ప్రాధేయపడుతున్నాము తండ్రి. మీ పిల్లల ఆరోగ్యములను బాగు చేయండి నాయన. ఒకవేళ ఎవరైనా అనారోగ్యములతో బాధపడుతున్నట్లయితే మీ బిడ్డలకు తగిన ఆరోగ్యమును అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము దేవా. ఆన్లైన్లో మీ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, దొరికిన సమయమును దుర్వినియోగపరచగా సద్వినియోగం చేసుకుంటూ మీ వాక్యంతో నిలబడిన అనేక దేశాలలో ఉండి వాక్యాన్ని వింటున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలందరినీ కాపాడండి. తెగులుకు ఆ కారణంగా దొరకకుండానట్లుగా మీ బిడ్డలను నాయన మీ రెక్కలతో భద్రపరచమని, చాటు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. వారి కుటుంబములను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలందరినీ చల్లగా చూడమని, దీవించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము తండ్రి. మమ్మను జాగృతపరచటానికి, మీ వైపు నడిపించటానికి, మీరున్న చోటునకు చేరుకోవడానికి మీరిచ్చిన సమస్తమును బట్టి మీకు ధన్యవాదములు. మమ్మల్ని ఆలోచింపచేసే మాటలను మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. ఇంత జ్ఞానమునకు వారసులుగా మమ్మను మీరు నిలబెడుతున్నందుకు కృతజ్ఞతలు. మాకు నేర్పించటానికి, మమ్మల్ని కాపాడడానికి క్రీస్తునిచ్చినందుకు, మమ్మను నడిపించడానికి పరిశుద్ధాత్మనిచ్చినందుకు, అలాగే వాక్యమును అర్థం చేయించడానికి మా ఆత్మీయ తండ్రిని మాకు ప్రసాదించినందుకు మీకు ధన్యవాదములు. ఆయనకు దీర్ఘాయుష్ను, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము తండ్రి. కష్ట సమయంలో తమ విలువైన త్యాగాన్ని మీ కొరకు ధారపోస్తున్న మీ బిడ్డలందరి నిమిత్తమునైనా ప్రతిరోజు మీకు ప్రార్థిస్తూ ఈరోజు కూడా మీకు విన్నవిస్తున్నాము తండ్రి. కష్టార్జితను దాచుకొని భవిష్యత్తు కొరకు ఉపయోగించుకొనవలసిన ఈ సమయంలో మీ బిడ్డలందరూ నాయన మిమ్మల్ని ప్రేమిస్తూ, సంఘాన్ని ప్రేమిస్తూ మీ పని నిమిత్తము తమ విలువైన త్యాగములను అందిస్తున్నారు. అటువంటి మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి తోడుండమని ప్రాధేయపడుతున్నాను. వారి త్యాగములకు తగిన ప్రతిఫలమును అందించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము దేవా. ఈ రోజును మాకిచ్చారు, ఈ సమయమును మా చేతికిచ్చారు తండ్రి. ఈ రోజులో సగభాగమును కూడా మాకిమ్మని, రాబోయే తరగతిని విజయవంతంగా జరిగించమని, అలాగే వృద్ధులమయ్యేంత వరకు నాయన ఉన్నతమైన మీ ఆశలను మేము వంట పట్టించుకుని వాటి ప్రకారము బ్రతికి మీ దగ్గరకు ఎగిరి వచ్చినట్లుగా మమ్మను దీర్ఘాయుషుతో నింపమని, మీ పని నిమిత్తము మమ్మను బ్రతికించి ఉంచి మీ పని కొరకు మమ్మను, మా దేహములను వాడుకోమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అంతటిని మీకు విన్నవిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.